హలో ఫ్రెండ్స్, ఈరోజు మన బ్యాచులర్ స్టైల్లో క్యాబేజీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామన్నమాట. దానికి నేను క్యాబేజీ అండ్ 2 టమాటా అండ్ 3 ఆనియన్స్ అండ్ 4-5 మిర్చి అండ్ వాటర్ ఫర్ క్లీనింగ్గా తీసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్నాను అన్నింటిని, క్యాబేజ్ని, టమాటా అండ్ ఆనియన్ అండ్ మిర్చి అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు ప్రిపరేషన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది ప్రిపేర్ చేసుకుందాము. ప్రిపేర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం వంట అనేది స్టార్ట్ చేద్దామన్నమాట. రైస్ కుక్కర్లో ఆయిల్ పోసి పోపు గింజలు వేసి తర్వాత కరివేపాకు వేసి కొంచెం అలా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మిర్చి వేసేద్దాం. మిర్చి మొత్తం తీసేసుకొని ప్లేట్లో ఉన్నవన్నీ వేసేద్దాము. 1-2 మిగిలిపోయాయి, అవి కూడా తీసుకొని వేసేద్దాం అన్నమాట. దాని తర్వాత ఆనియన్ కూడా వేసేద్దాము. ఆనియన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం అన్నమాట. బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం అన్నమాట. అది బరువు లేక రైస్ కుక్కర్ పడిపోయిందండి, అందుకని చేత్తో పట్టుకొని మరీ హీట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చాను. నేను ఊరికనే చేయట్లేదు, ఒక పక్క సినిమా చూసుకుంటూ ఒక పక్క వంట చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా క్యాబేజ్ వేసేసుకుందాం. ఆల్రెడీ హాఫ్ వేసేసాను, రికార్డ్ చేయడం మర్చిపోయాను సినిమా చూసుకుంటా. ఇంకా మిగతా హాఫ్ కూడా వేసేద్దాము. మిగతా హాఫ్ కూడా వేసేసి మంచిగా మగ్గనిద్దామన్నమాట. తిప్ప బాగా మగ్గనిచ్చిన తర్వాత నార్మల్గా అయితే ఉడకబెట్టి ఫస్ట్ క్యాబేజ్ని చేస్తారు, బట్ నేను మాత్రం ఇది వెజ్జీస్గా తింటే మంచిది అన్నట్లు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసి ఇంకొంచెం మగ్గనిస్తాను. ఇంకొంచెం మీకు కావాల్సినంత మీరు వేసుకోండి ఉప్పు. ఇది కొంచెం డ్రైగానే ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఏం వేయలేదన్నమాట. వెజ్జీగా ఉండే మనకి మంచిది అని చెప్పి వెజ్జీస్ పచ్చిగా రకంగా హాఫ్ డ్రై రోస్ట్ అనుకోండి, అలాగా చేశాను. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే బాగా మగ్గుతుంది. బాగా మగ్గిపోయింది. ఇంకొకసారి అలా గరిటెతో అటు ఇటు అనేసామనుకోండి, ఇంకా బాగా కలుసుకుంటుంది. దాని తర్వాత కొన్ని మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి వేసి కొంచెం పసుపు, ఇంకంతే, ఇంకా ఏం వేయలేదు. మీరు బాగా కలుపుకోవాలి. బాగా మనం వేసిన ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుసుకునేంత వరకు మంచిగా కలపాలి. దీంట్లోకి నేను కారం వేయట్లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు కారం కూడా వేసామనుకోండి, మనమంతా ఇంకా బాత్రూమ్కి ఒరే అజాము లగెత్తరో అనాల్సి వస్తుంది, కాబట్టి కారం వేయలేదు. తర్వాత కొన్ని వాటర్ పోసి కొద్దిసేపు, కొన్ని పోయాలి, మగ్గనిచ్చాను. చూడండి బాగా మగ్గిపోయింది. ఇంకా మన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. తోడా అన్నం తోడా కర్రీ వేసుకొని తినడమే.
సూపర్ సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.